ఒక మనిషి ప్రాణం విలువ వెలకట్టగలమా? కానీ ఈరోజు 11 నెలల పసిబిడ్డ ప్రాణానికి ఒక రేట్ ఫిక్స్ చేశారు మామ. అక్షరాల 16 కోట్లు. వినడానికే గుండె బద్దలవుతుంది కదా. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన ఈ చిన్నారి పేరే పునర్విక. ఈ పాపకు SMA టైప్ 1 అనే జన్యు వ్యాధి కోట్లలో ఎవరికో ఒకరికే వస్తుందంట. ఈ వ్యాధి సోకిన వాళ్ళకి మజిల్స్ కరిగిపోయి ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టమవుతుంది మామ. ఈ పాప బ్రతకాలంటే మాత్రం 2 సంవత్సరాల లోపు జోల్జెన్స్మా అనే ఇంజెక్షన్ ఒక్కసారైనా ఇవ్వాలంట. ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ ఇది. ఈ ఇంజెక్షన్ కాస్టే 16 కోట్లు మామ. వాళ్ళ నాన్న సురేష్ కుమార్ గారు ఒక చిన్న సెలూన్ షాప్ నడుపుకొని పూట గడుపుకునే వ్యక్తి. ఆయనకు 16 కోట్లు అంటే ఆయన కలలో కూడా ఊహించిన అమౌంట్ ఇది. తన కళ్ళ ముందే తన బిడ్డ పరిస్థితి చూసి ఆ తండ్రి పడే నరకం చూస్తే మనకు మాటలు రావట్లేదు మామ. ఇక్కడ అసలు కథ మొదలైంది. ఆ తల్లిదండ్రుల బాధ చూసి మన 2 తెలుగు రాష్ట్రాలు కదిలే ఇప్పుడు మానవత్వం ఇంకా బతికుందని ఒక ఉద్యమం కూడా స్టార్ట్ అయింది. పాప పరిస్థితి తెలుసుకున్న మన యూత్ కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ సేవ్ పునర్విక పేరుతో నిధులు సేకరించడం స్టార్ట్ చేశారు. పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో యూత్ అంతా రోడ్ల మీదకి వచ్చి సైకిల్ ర్యాలీలు చేసి మరి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. గ్రామాల్లో ఉండే చిన్నపిల్లలైతే తాము దాచుకున్న కిడ్నీ బ్యాంక్ డబ్బులను కూడా పగలగొట్టి మరి పునర్విక కోసం ఇస్తున్నారు. వారి మనసు ఎంత గొప్పదో చూడండి. విజయవాడలో ఆటో డ్రైవర్ అన్నలు కూడా తమ కష్టార్జిత నుంచి వివరాలు ఇచ్చి మరి వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేస్తున్నారు. సామర్లకోటకు చెందిన ఒక అబ్బాయి అయితే ఏకంగా 500 కిలోమీటర్లు ఒంటరిగా సైకిల్ యాత్ర చేసి అందరిలోని చైతన్యాన్ని తీసుకొచ్చాడు. హ్యాట్స్ ఆఫ్ బ్రదర్ నీకు. ఇంతమంది స్పందించడం చూస్తుంటే ఆ తల్లిదండ్రులకు ఒక ఆశ వచ్చింది మాకు. ఇప్పుడు ప్రభుత్వం కూడా పెద్ద మనసుతో స్పందించి మనలాంటి దాతలు ఇంకా ముందుకు వస్తే తమ పాప ప్రాణాలు దక్కుతాయని వాళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నారు. 16 కోట్లు అంటే పెద్ద అమౌంటే, కానీ మనందరం తలకు చేయి వేస్తే అదేమంత పెద్ద విషయం కాదు మామ. 10 రూపాయల నుంచి మీ శక్తికి తగ్గట్టు ఎంతైనా పర్వాలా ఆ పాప అకౌంట్కి పంపిద్దాం. మన పునర్వికకు సహాయం చేయాలనుకునేవారు మాత్రం వాళ్ళ తండ్రి సురేష్ గారి నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. దయచేసి ఈ వీడియోను మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, గ్రూప్స్లో షేర్ చేయండి. ఆ పసిపాప ప్రాణాన్ని ఎలాగైనా సరే కాపాడదాం. జై హింద్.